మళ్ళా వాక్యం వినడంలో కూడా మేము కొంచెం అంటే ముందు కంటే మేము ఎక్కువ కొంచెం బైబిల్ గురించి తెలుసుకోగలిగినాము. పాటలు కూడా మేము అంతకు ముందు ఏంటంటే అంటే సిగ్గు అలాగా బిడియంగా ఉంది. పాటలు పాడడంలో మేము అసలు పాటలు ఎక్కువగా పాడలేకపోతుండే వాళ్ళం. కానీ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయినప్పటి నుండి కూడా కొంచెం ధైర్యం ఇచ్చాడు దేవుడు పాటలు పాడడానికి, మళ్ళీ వాక్యం విని కొంచెం బలపడడానికి దేవుడు ఎంతో సహాయం చేసిండు. మళ్ళా మళ్ళీ వాక్యము పాస్టర్ ఇప్పుడు అందరికి వాక్య పరిచర్య కూడా ఇస్తున్నాడు కదా, దాని వల్ల కూడా మాకు కొంచెం ధైర్యం వచ్చింది. అంతకుముందు అయితే మేము చాలా భయపడే వాళ్ళం. వాక్యం చెప్పాలంటే అమ్మో ఎట్లా చెప్పాలి అసలు, ఆ మాకు వస్తుందా రాదా అని అనుమానాలు, మళ్ళా అట్లా భయంతోని చెప్పలేకపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు మరి జూమ్ మీటింగ్ లో మేము వాక్పరిచర్య చేస్తున్నాం కాబట్టి కొంచెము ధైర్యముతో చెప్పగలుగుతున్నాము. దానివల్ల చాలా మేము బలపడినాము. అలాగే మరి ఇంకా చాలా మంది కూడా జూమ్ మీటింగ్ లో చేరాలని మేము కోరుకుంటున్నాం. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. 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 అన్ని కొద్ది ఈ కొద్ది మాటలు ఎక్కడ నుండి వచ్చినాము. కొద్ది అది తీసేవారు. సరే, మంచిది. చాలా మంచి సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇంకా చేయండి. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. కన్నుల్లో కన్నీలు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నుల్లో కన్నీలు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. చెయ్యని నేరములంతా కట్టినా, చేత కాని వాడనని చిదరించిన. చెయ్యని నేరములంతా కట్టినా, చేత కాని వాడనని చిదరించిన. చీకు చింతలు నన్ను చుట్టిన, చెలిమే చితికి నన్ను చుచ్చిన. చీకు చింతలు నన్ను చుట్టిన, చెలిమే చితికి నన్ను చేర్చిన. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా,
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చుమయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసివేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసివేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువలనేదయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, బురి దయతో కాపరి యేసు దారికి నడిపెను. బురి దయతో కాపరి యేసు దారికి నడిపెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చెను తన మందలో. అక్షయమైనదియు నిర్మలమైనదియు, అక్షయమైనదియు నిర్మలమైనదియు, రక్షకుడేసు వాడబరాని స్వాస్థ్యము నాకిచ్చును. రక్షకుడేసు వాడబరాని స్వాస్థ్యము నాకిచ్చెను.
సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేచెను తన మందలో. భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు, భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు. దయా కృపతో రాజ్యమునివ్వా తండ్రికిష్టమాయెను, దయా కృపతో రాజ్యమునివ్వా తండ్రికిష్టమాయెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. మంటి పురుగునకు మింట రాజ్యమునివ్వా, మంటి పురుగునకు మింట రాజ్యమునివ్వా. మింట నుండి మంటికే తెంచి మరణముందెనేసు, మింట నుండి మంటికే తెంచి మరణముందెనేసు. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. దేవాని తలంపులు నాకు ప్రియమైనవి, శోధింపనెంతో నా శక్యములు అగమ్యములు, శోధింపనెంతో నా శక్యములు అగమ్యంబులు. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. నిజ కుమారుడు యేసున్ మనకనుగ్రహించన్, రాజ్యముతో పాటు సమస్తమివ్వ వెనుదీయునా, రాజ్యముతో పాటు సమస్తమివ్వ వెనుదీయునా. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు తన మందలో, చేర్చెను తన మందలో. మహిమ రాజ్యమునకు మిమ్మును పిలుచుచున్నా, మహిమ రాజ్యమునకు మిమ్మును పిలుచుచున్నా. మహిమ రాజుకు తగినట్టుగా మీరు నడుచుకోనుడి, మహిమ రాజుకు తగినట్టుగా మీరు నడుచుకోనుడి. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. రాజాది రాజు యేసే, ప్రభుల ప్రభు యేసే, పరమందు దూతాలు ఇహమందు నరులు హల్లెలూయా పాడుడి, పరమందు దూతాలు ఇహమందు నరులు హల్లెలూయా పాడుడి. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. ఆమేన్ ఆమేన్. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు
నా బ్రతుకులో నువ్వు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. ఆకాశముల్ దాని కిందన్న ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగుడును. భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగుడును. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రియులారా, లెక్కించలేని మేలు చేస్తున్న దేవుని ప్రియులారా, ఉదయకాలం కలిసి ఆరాధన చేయడం దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత కాబట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు ఇచ్చిన మీకు అందరు కూడా యేసుక్రీస్తు నామములో స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు అందరినీ అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు జీవగల దేవుడు దీవించినాక ఇప్పుడు ప్రియులారా, మన దేవుడే ఆశీర్వాదపూర్ణుడు, మన దేవుడు అనమాట. దేవుడు దేవుని కలిగి ఉండడం, దేవునితో కలిసి బ్రతకడం గొప్ప దేవుని అనమాట. ఇప్పుడు ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రియులారా 23 నుండి ప్రియులారా మనం చూసినట్లయితే మోసే గురించి రాయబడింది.
కాబట్టి 23వ ఒకసారి మనం చదువుదామా? 23వ. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. ఎస్, సరే, దేవునికి స్తోత్రం. ఆ కాలంలో ప్రియులారా మనం చూసినట్టే ఫరో పరిపాలన కాలం. కాబట్టి మనం చూస్తున్నట్టే ఇశ్రాయేల్ ప్రజలు ప్రియులారా మనం చూసినట్టే దేవుడు ఇశ్రాయేల్ను కాపాడుకోవడానికి దేవుని చిత్తం ఇశ్రాయేల్ను దేవుడు ఎలా కాలంలో కాపాడారు. ఎందుకంటే ఇశ్రాయేలు అంటే ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుని ఒక సొంత జనం అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఒక క్షేమం కొరకు దేవుడు మన దేవుడు ముందు చూపు కలిగిన దేవుడు అనమాట, దీర్ఘదృష్టి కలిగిన దేవుడు అనమాట. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఒక క్షేమం కొరకు ప్రియులారా మనం చూసినట్టే సొంత సహోదరులు యోసేపును అమ్మేసినప్పుడు కూడా ప్రియుల దానిలో కూడా దేవుని ఒక పర్మిషన్ ఉన్నట్టే. ఇక్కడ యోసేపు ముందుగా ఇశ్రాయేల్ ప్రజలు క్షేమం కొరకు దేవుడు ముందుగా ఆమె ఐగుప్తు దేశానికి పంపినట్టు ప్రియులరా యోసేపు ప్రియులరా సాక్ష్యం చెప్పినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మీ యొక్క క్షేమం కొరకు నన్ను దేవుడే ముందుగా పంపిస్తున్నామని యోసేపు మాట్లాడుతున్నాయి అనమాట. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ప్రియుల యోసేపు ఐగుప్తు దేశంలో వెళ్ళారు. అక్కడ యోసేపును బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యోసేపుతో గొప్ప దేవుడు తోడుగా ఉన్నామన్నమాట. యోసేపు మీద దేవునికి ఒక పిలుపు ఉంది, ఉపదేశాలు ఉంది. కాబట్టి యోసేపు తోడుగా, యోసేపు ఏమో దేవుని యొక్క దర్శనానికి లోబడే వ్యక్తి అనమాట. దేవుని హెచ్చుకొని మాట్లాడే వ్యక్తి అనమాట. దేవునితో చాలా ఇంటిమసీ, మనుషుల కంటే అంటే దేవునితో చాలా ఇంటిమసీ కలిగిన వ్యక్తి అనమాట, చాలా క్లోజ్ కలిగిన వ్యక్తి అనమాట. కాబట్టి ప్రియుల దేవునితో క్లోజ్ గా ఉన్న వ్యక్తులతో దేవుడు మాట్లాడతారు. ఆమె కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ దేవుడు డైరెక్ట్ గా కానీ దేవుడు మాట్లాడతారు. కాబట్టి యోసేపుకు దేవుని పిలుపు ఉంది అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పిలుపు ఉన్న యోసేపును ప్రియులరా ఐగుప్తులో యోసేపు వెళ్ళాము. ఐగుప్తులో యోసేపు ఆ కాలంలో మనం చూస్తున్నాము దేవునితో కలిసి పొందిన కాబట్టి దేవుడు అంచెలంచెలుగా హెచ్చించామన్నమాట. అంచెలంచెలుగా హెచ్చించి ఆ దేశంలో చాలా టాప్ లెవెల్లోనికి దేవుడు అభిషేకించి జ్ఞానం ఇచ్చి దేవుడు వరాలు గిఫ్ట్ అనుగ్రహించి ఆ వరాలు కూడా యోసేపు ప్రియులారా మనం చూస్తున్నాము చాలా నమ్మకంగా వాడిన కాబట్టి చాలా గొప్ప స్థాయికి వచ్చామన్నమాట. కాబట్టి యోసేపు కాలంలో మనం చూసినట్లయితే ప్రియులారా ఆ కాలంలో మనం చూసినట్లయితే యోసేపుని బట్టి యోసేపు తన తాళంతులు నమ్మకంగా వాడాను కాబట్టి ఆ కాలంలో ఉన్న ఫరో రాజును కూడా యోసేపు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తాకినట్టు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి యోసేపు నమ్మకంగా ఉన్నా కాబట్టి ఆ కాలంలో ఉన్న ఫరో రాజు ప్రియులారా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు అనుకూలంగా మాట్లాడామన్నమాట, అనుకూలంగా నిలబడామన్నమాట యోసేపుని బట్టి. ఎందుకంటే యోసేపు ద్వారా దేవుడు ఫరో రాజును తాకామన్నమాట. కాబట్టి ప్రియులారా మన తర్వాత మనం చూస్తున్నాము యోసేపు కాలం అయిపోయిన తర్వాత మనం చూస్తున్నాము కొత్త ఫరో రాజు వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. మా రాజు ఏమో దేవునితో భయభక్తి లేదు. అది మాత్రం కాకుండా ఇశ్రాయేలు ప్రజలు రోజు రోజుకు అభివృద్ధి చెందినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి రోజు వారు ఇంక్రీజ్ అవుతున్న కొద్ది, వారు మల్టిప్లై అవుతున్న కొద్ది వారు ప్రియులారా అలాగే సంతాన సమృద్ధి కలిగిన వారుగా వారు పుట్టి పెరుగుతున్నమాట. గొప్ప అలాగే బలవంతులుగా వారు ఇంక్రీజ్ అవుతున్న కొద్ది ఫరో రాజుకు అది నచ్చలేదు. ఎందుకంటే ఫరో రాజు వారికి అర్థమైంది, కొత్త ఫరో రాజుకు అర్థమైంది వీరు ఇలాగే ఒకవేళ పుట్టి పెరిగి ఉండే బలవంతులుగా మార్చబడి ఉండే రోజుకు ఇలాగ జరుగుతున్న కొద్ది ఒకవేళ వీరు మాకు శత్రువులతో కలిసి మాకు వ్యతిరేకంగా ఏదైనా యుద్ధం చేసుకొని మమ్మల్ని బానిసగా చేస్తారేమో అని మనసులో ఆలోచన వచ్చిన కాబట్టి ప్రియులారా మనం ఆ కాలంలో మనం చూసినట్లయితే ఫరో ఒక కొత్త ఆజ్ఞ ప్రకటించామన్నమాట. ఇశ్రాయేలు ప్రజల్లో మగపిల్లలుగా పుట్టుతున్న ప్రతి ఒక్కరును
చంపేసుకోవాలని ఒక చట్టం ప్రియులరా అంటే తీసుకొని వచ్చినట్టు, లేదంటే ఆ ఆజ్ఞ చెప్పినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ కాలంలో ప్రియులరా మోసే కూడా పుట్టామన్నమాట. ఆ కాలంలో మోసే కూడా పుట్టామన్నమాట. కాబట్టి మోసే ఒక తల్లిదండ్రులు ప్రియులరా మనం చూసినట్లయితే లేవి గోత్రానికి చెందిన వారని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులరా మనం చూస్తున్నాము నిర్గమకాండం ప్రియులరా మళ్ళీ మనం చూస్తున్నాము మోసే ప్రియులరా పుట్టిన తర్వాత ఆ శిశువు చాలా సుందరుడుగా ఉంది కాబట్టి, ఆ శిశువు మీదే దేవుని కృప ఉంది కాబట్టి ప్రియులరా మనం చూసినట్లయితే ఆ శిశువును తల్లిదండ్రులు చంపేసుకోవాలి, అంటే నైల్ నదిలో పడేసి చంపేసుకోవాలని వారు అంటే ఆలోచన చేయలేదన్నమాట. ఆ కొంత నిర్ణయంలోనికి రాలేదన్నమాట. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులరా మనం చూస్తున్నది 3 నెలల దాకే ఆ శిశువును దాచిపెట్టినట్టు ప్రియులరా పరిశుద్ధ గ్రంథం మనకు 3 నెలల దాకా మాక్సిమం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఆ శిశువును లేదంటే ఆ మోసను అంతగా ప్రేమించామన్నమాట, అంతగా ప్రేమించాం. కాబట్టి తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కోరినది పిల్లలు. ఇప్పుడు చాలా తల్లిదండ్రులు మనకు తెలుసు, కొందరు ఇలా మంచి పెళ్లి కొరకు ప్రార్థన చేసిన వారు ఉన్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత దేని కొరకు ప్రార్థన చేస్తారు, చక్కని బాబు లేదంటే పాప కావాలని ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రియులరు ఇక్కడ మనం చూస్తుంటే వీరికి దేవుడు చక్కని ఒక బాబుని ఇచ్చానమాట. కాబట్టి ప్రియులరా తల్లిదండ్రులు వారికి మనసు లేదనమాట, దాన్ని చంపేసుకోవాలని మనసు లేదు. కానీ రాజు ఆజ్ఞ ఉన్నప్పుడు కూడా 3 నెలల దాకా ప్రియులరా వారు విశ్వాసం నుండి రాజాజ్ఞకు భయపడగా 3 మాసములు అతని దాచిపెట్టరని రాయబడింది. తర్వాత ప్రియులరా మనం చూసినట్లయితే నైల్ నదిలో ఒక బాక్స్ లో పంపేశ్వరం మనం చూస్తున్నాము. కాబట్టి ఏ రాజు అయితే చంపేసుకోవాలో అని ఆమె ప్రకటించారో అదే రాజు ఒక కుమార్తె ద్వారా ప్రియులరా మోసేను దేవుడు అద్భుతంగా కాపాడినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఏ ఒక్క రాజు అయితే నాశనం చేయాలో ఆజ్ఞ చెప్పారో అదే రాజు ఇంటిలో మోస పెరిగామన్నమాట. కాబట్టి పెరిగి ప్రియులరా పెద్ద అయిన తర్వాత మనం చూసినట్లయితే మోస కొన్ని నిర్ణయాలు తీసుకున్నారనమాట. పెద్ద అయిన తర్వాత ఎందుకంటే మోసే పట్ల దేవుని ఒక ప్రణాళిక ఉందండి, దేవుని పిలుపు పొందిన వ్యక్తి అనమాట, దేవునికి ఒక ఉద్దేశం ఉంది అనమాట. మోసే మీద దేవుని ఒక ఉద్దేశం ఉంది, దేవుని ఒక సంకల్పం ఉంది, ప్రణాళిక ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని సంకల్పం ప్రణాళిక ఉన్న వ్యక్తులను సాతాను రకరకాల విధంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయినప్పుడు కూడా సజీవుడైన దేవుడు సర్వాధికారి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పకుండా కాపాడుతాడు. అంటే దేవుడు పిలుపు పొందిన ఉదయకాలం ఈ ప్రార్థనలు పాల్గొంటున్న దేవుని పిలుపు పొందిన మేము తప్పకుండా సజీవుడైన దేవుడు కాపాడుతారు. ఇప్పుడు దేవుని పిలుపు పొందిన వారుగా మీరు ఉంటే మీకు నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమన్నమాట. దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే దేవుని యొక్క పిలుపుల్లో మీరు ఎదగలేమన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు పిలుపున్న వారు దేవుని చిత్తానుసారమైన నిర్ణయం తీసుకోలేదు అంటే దేవుని పిలుపులో ప్రియులరా ఎదగలేదు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా మనం చూసినట్లయితే 24 వదనములో మనం చూసినట్లయితే మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడ మేలని యోజించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోనుటకు ఒప్పుకోనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. కాబట్టి ప్రియులరా మోసే యొక్క దృష్టి ప్రియులరా మనం చూసినట్లయితే దేవుడొచ్చు అంటే బహుమానం మీదే అనమాట, బహుమానం. ఇప్పుడు ప్రియులరా మనం చూసినట్లయితే మనుషులు ఇచ్చు బహుమానం ఉంది, దేవుడొచ్చు బహుమానం ఉంది. ఇప్పుడు ఈ వాక్యం విని మీరు ఏ బహుమానం కొరకు మీరు కోరుతారని, మనుషులు ఒకవేళ ఇచ్చిన స్తోత్రం మనకు బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ లేదంటే స్పెషల్ డే వచ్చినప్పుడు కొందరు గిఫ్ట్ ఇస్తారు, స్తోత్రం. కాబట్టి ఏదైనా మనుషులు గిఫ్ట్ ఇచ్చినా దానికి ఒక లిమిట్ ఉంది అనమాట. ఎంత ఇచ్చినా ఒక లిమిట్ ఉంది. మన దేవుడు ఇచ్చినంత సైకిల్ రాదు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆ కాలంలో మోసేకి ప్రియులారా మనకు చూసినట్లయితే మంచి ఒక అవకాశం ఉంది. అవకాశం అంటే ఐగుప్తు రాజు ఒక ఆమె కుమార్తె ఐగుప్తు ఆమె రాజు ఒక ఇంటిలో ఉన్నా కాబట్టి
ఆ రాజు కుమార్తె ఒక అంటే హల్లెలూయా బాబు ఉన్న కాబట్టి ప్రియుల ఆ ఒక్క స్థాయిలో ఉన్న కాబట్టి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే ఒకటి ఫరో రాజు తర్వాత ప్రియుల ఒకవేళ ఐగుప్తులో కొనసాగించబడి ఉంటే తర్వాత నెక్స్ట్ రాజు మోసే అక్కడ రాజుగా ఉండవచ్చు అనమాట. ఇప్పుడు రాజుగా ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు అంటే చాలా గొప్ప చాలా ధనం డబ్బు కోడ్లు డబ్బు వస్తుంది అనమాట, అంటే అనుభవించుకోవచ్చు. ఇప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే చూడండి ఆ కోడ్లు లేదంటే లెక్కలేని ఆ డబ్బు కంటే లేదంటే దానికంటే ప్రియులరా ధనము కంటే. కాబట్టి ప్రియులరా మన మనసులో కొన్నిసారి మనని డబ్బు చాలా ప్రభావం చేస్తుంది. డబ్బు ధనవంతులు అంటే సూత్రం బైబిల్లో రాయబడి సామెతల గ్రంథంలో రాయబడింది, ధనవంతులుగా ఉన్న ధనవంతులకు ఎక్కువ స్నేహితులు పెరుగుతాయి అనమాట. ఇక్కడ డబ్బుని బట్టి డబ్బు కొన్ని దొరుకుతాయేమో అని అనుకోని. ఇప్పుడు ప్రియులారా మన దేవుని బిడ్డలుగా మన డబ్బు పిచ్చి నుండి బయటపడిన వారుగా ఉండాలి. డబ్బు ప్రియుల దేవుని పొందిన వ్యక్తిగా మనం ఉంటే డబ్బు నుండి ఆ ప్రభావం నుండి బయటపడాలి అనమాట. డబ్బు ప్రభావం నుండి బయటపడాలి, మనుషుల యొక్క మాటల ప్రభావం నుండి మనం బయటపడాలి అనమాట. లోక ఆశ నుండి పరిశుద్ధాత్మడు బయట తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని ప్రభావం చేయాలి, యేసుక్రీస్తు మాటలు ప్రభావం చేయాలి, యేసే ప్రేమ మనను ప్రభావం చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి డబ్బు మనకు అవసరం, కానీ డబ్బు ప్రియులారా మనను ప్రభావం చేయవద్దనమాట. హల్లెలూయా. డబ్బును మనం ఎక్కువ ఆశించవద్దనమాట. దేవుని కంటే డబ్బును ఇంపార్టెంట్ ఇవ్వద్దనమాట. దేవుని కంటే ప్రియుల డబ్బుకు ఇంపార్టెంట్ ఇచ్చి ఉంటే దేవుని యొక్క పిలుపులో కొనసాగించడానికి వీలు లేదు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రిస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమైన ఎంచుకొని, అంటే క్రిస్తు కొరకు నిలబడడం, దేవుని కొరకు నిలబడడం, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుకోవడం, అది ఇంకా గొప్ప ధనమని ప్రియులారా దేవుడు బయలుపరిచి ఉండవచ్చు. మోసే కదా దేవుడు బయలుపరిచి ఉండవచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన హృదయం ఎలా ఉంది, మన మనస్తత్వం ఎలా ఉంది. మనకు డబ్బు అయినా గొప్పది, ఆస్తి అయినా గొప్పది, హోదైనా గొప్పది, లేదంటే మనకు క్రిస్తు అయినా గొప్పది, లేదంటే క్రిస్తు ఒక పిలుపు గొప్పది ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడే మోసే చక్కని నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు మనమైతే ఏం నిర్ణయం తీసుకున్నారని, మనమైతే మనకు ఇలాంటి ఒక ఆఫర్ వచ్చినప్పుడు మనమైతే ఏం నిర్ణయం తీసుకున్నారు? స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఇంకా మనం చూస్తున్నాము 25వ దినం, అల్పకాలము పావ భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఆలోచన చేశాం. కాబట్టి మోసకి బుద్ధి లేదని కాదు, మోసే కాల్కులేట్ చేశామన్నమాట. అంటే కాల్కులేట్ చేసినప్పుడు అర్థమైంది, క్రిస్తు కొరకు నింద అనుభవించుకోవడం, క్రిస్తు కొరకు నిలబడడం, ఆ దేవుని పిలుపుకు లోబడి బ్రతకడం, దేవుని స్వరానికి లోబడి బ్రతకడం, దేవునితో కలిసి బ్రతకడం గొప్పదని ప్రియులారా తనకు అర్థమైంది అనమాట. హల్లెలూయా. అందుకొరకు ఏం జరిగింది? ఫరో కుమార్తె ఒక కుమారుడని అనిపించుకోండు, అంటే ఆ పిలుపులో ఆ పేరులో బ్రతకవచ్చు, కానీ ఆ పేరు పక్క పెట్టామన్నమాట. ఆ పేరును ప్రస్తుతం చేయలేదు. ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచేను. ప్రతిఫలం లేదు. కాబట్టి ప్రియులారా మనం తండ్రి ఆకాశం భూమి సముద్రం అంతఃసరిచిన దేవుని నుండి బహుమానం రివార్డు పొందుకోవడం గొప్పది. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రియులారా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాము, దేవుని ఉన్నతమైన పిలుపుకు తగినట్టు వెనుకున్నది మరచి నేను ముందుకు పరిగెత్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఉన్నతమైన పిలుపుకు తగినట్టు బహుమానం పొందాలి అని ఉద్దేశంతో. కాబట్టి దేవుని పిలుపు చాలా గొప్పది. దేవుని పిలుపు ప్రియులారా గొప్పది. స్తోత్రం. అలా సువార్త ద్వారా దేవుడు మనను పిలిచామన్నమాట. ఇప్పుడు ఈ మీటింగ్ లో కొందరు దేవుడు సేవ కొరకు పిలిచిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు
కాబట్టి ఆ పిలుపుకు ప్రియులారా మన పిలుపు మనం అర్థం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేని కొరకు దేవుడు నన్ను ఇప్పుడు ఇచ్చాము ఇది మనం గ్రహించుకొని పిలుపునకు తగినట్టు ప్రియులారా మన బ్రతకాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దేవుని సేవ కొరకు మిమ్మల్ని పిలిచి ఉంటే దానికి తగినట్టు ప్రియుల నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవుని పిలుపు దేవుని పిలుపులో ఎదిగినట్టు మీ పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తం అంటే పిలుపులు ఎదిగినట్టు ఉన్న మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం ప్రియులరా మంచిది. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నైతే అబ్రహాం మనం చూస్తున్నాము దేవుని యొక్క పిలుపు పొందామన్నమాట. దేవుని పిలుపు పొందిన తర్వాత దేవుని ప్రభువుని వెంబడించినట్టు ప్రియులరా ఆ దేవుని వెంబడించినట్టు మనం చూస్తున్నాం. కానీ అదే సమయంలో ప్రియులారా ఇంకొక వ్యక్తి కూడా అబ్రహాంతో ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. లోతు అనే వ్యక్తి కూడా అబ్రహాంతో ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి వారి ఒక ప్రాంతంలో వచ్చినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాం దేవునికి ఆశీర్వాదాన్ని బట్టి అబ్రహాము దేవునికి ఆశీర్వాదాన్ని బట్టి గొర్రెలు గాని మేఘలు గాని అదంతా ఎక్కువ అయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అబ్రహాం కానీ లోతు. కాబట్టి ఇద్దరు దేవుడు దీవించినట్టు అంటే వారిని దీవించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే అబ్రహాము లోతు మధ్యలో దాసుల మధ్యలో ప్రియులరా చిన్న ఒక గొడవ ఆర్గ్యుమెంట్స్ చిన్న ఒక ఆర్గ్యుమెంట్స్ వచ్చినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. ఇప్పుడు అబ్రహాం చెప్తున్న ఒక మాట ఉంది. దేవుని పిలుపు ఉందిన అబ్రహాం చెప్తున్న ఒక మాట ఉంది. నీవు కుడివైపుకైతే నేను ఎడమవైపు కొడదా లేదంటే నీవు ఎడమవైపు వెళ్ళినట్లయితే నేను కుడివైపు వెళదా. చూడండి దేవుని పిలుపు ఉందనే వ్యక్తి హృదయంలో తెలుసు. దేవునితో కలిసి దేవుని పిలుపులో నమ్మకంగా ప్రియుల అబ్రహాం ఉంటే ఆ వ్యక్తి ఎక్కడ వెళ్ళినా సరే దీవించబడదు. ఫలానా ప్రాంతంలో వెళ్ళినప్పుడు దీవించబడాలని కాదు, కానీ దేవునితో కలిసి ఒక వ్యక్తి ఆ పిలుపుకు లోబడి బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా దీవించబడతాయి అనమాట. ఎందుకంటే ఆ దేవుని బాధ్యత అనమాట. దేవుడు అలా చేస్తాడనమాట. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాం అబ్రహాము ఫస్ట్ చాయిస్ లోతుకు ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. మామూలు అయితే మనమైతే ఏం చేస్తాం, మామూలు అయితే ఫస్ట్ ఇది నాకు కావాలని మనం చెప్తారని, ఇది నాకు కావాలి, ఈ సీటు నాకు కావాలి, లేదంటే ఇది నాకు కావాలని మన పట్టుదలతో పడతారని. కానీ అబ్రహాం ఏం చేశారు, నీవు ఏదైనా సెలెక్ట్ చేసుకో అంతే. అలాంటివి అప్పుడు లోతు ప్రియులారా మనం చూస్తున్నట్టే మనం అందరు చూస్తున్నప్పుడు ఆ ప్రాంతం యోర్దాన్ ఆ ప్రాంతం ప్రియులారా మనం చూస్తున్నట్టే చాలా మంచిగా అంటే ఆ కాలంలో చాలా పచ్చిగా ఉన్న చాలా మంచిగా ఉన్న ప్రాంతం చూస్తున్నప్పుడు లోతు వెళ్ళని చెప్పారు, నాకు ఇది చాలు అని చెప్పారు. తర్వాత ప్రియులారా మనం చూస్తున్న అబ్రహాం తర్వాత ప్రియులారా లోతు వెళ్ళాము. తర్వాత అబ్రహాంతో దేవుడు మాట్లాడారు. అబ్రహాంతో దేవుడు చెప్పారు, నువ్వు తూర్పు వైపు చూడము, పడమరు వైపు చూడము, దక్షిణ వైపు చూడము అంటే 4 చూడమని చెప్పింది అనమాట. కాబట్టి నరువు అని చెప్పింది. కాబట్టి అబ్రహాం ప్రియులారా మనం చూసినదే హల్లెలూయా తల ఎత్తి అని చూసి నడిచినట్టు ప్రియులారా మనం చూస్తుంది. కాబట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని అబ్రహాముకు ప్రియులారా అనుగ్రహించినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దేవుని పిలుపు పొందిన మనం ప్రియులారా దయచేసి మనం ఏ విషయంలో మనం బాధపడవద్దు. దేవుని స్వరానికి లోబడడం గొప్పది. కాబట్టి దేవుని స్వరానికి లోబడుతున్నప్పుడు కొందరికి నచ్చలేదేమో, కొందరికి నచ్చదేమో. కాబట్టి ఏదైనప్పుడు కూడా దేవుని పిలుపు చాలా గొప్పది అనమాట. అంటే దేవుని పిలుపు చాలా గొప్పది. ఆ పిలుపు తగినట్టు ప్రియులారా ప్రార్థన చేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ పిలుపులో ఎదగడానికి ఇప్పుడు దేవుని పిలుపు ఉన్న వ్యక్తులు ఆ పిలుపులో ఎదగడానికి తగినట్టున్న మంచిదనం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ పిలుపులో ఇంకా తగ్గిపోతున్న పరిస్థితులు ఉన్న తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉంటే ఆ పిలుపులో తగ్గిపోవడానికి కూడా అవకాశాలు ఉంది అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని పిలుపుకు తగినట్టు నిర్ణయాలు ప్రియులారా మనం పరిశుద్ధాత్మను తెలుసుకొని ప్రియులారా ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం చూసితే మోసే కూడా అలాగ మంచి నిర్ణయం తీసుకున్నట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినైతే క్రిస్తు కొరకు నిలబడినప్పుడు కొన్ని దేవుని పిలుపు కొరకు నిజంగా నిలబడినప్పుడు ఒకవైపు కొన్ని నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు మోసే మనం చూసినట్టే కొన్ని నష్టాలు జరుగుతాయి, కొన్ని కాదు చాలా. అది మామూలు మనం ఇదేలో చూసినట్టే ఒక పెద్ద నష్టంగా మనం చూసుకోవచ్చు. కానీ దానికంటే యువతల క్రిస్తు కొరకు నిలబడిన కాబట్టి క్రిస్తు కొరకు ప్రియులారా మనకు కొన్ని నష్టాలు జరిగిన కానీ
దేవుడు అది మేలుకరంగా మార్చాలన్నమాట. క్రీస్తు కొరకు మనం నిందలు కావచ్చు, శ్రమలు కావచ్చు, క్రీస్తు కొరకు విశ్వాసంతో దేవుని పిలుపు కొరకు మంచి నిర్ణయాలు తీసుకొని ప్రియులారా మనం ఉన్నప్పుడు కొన్ని నష్టాలు జరిగినా గానీ దేవుడు అది ప్రియులారా మేలుకరంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి మనం చూస్తున్నాము క్రీస్తు కొరకు ప్రియులారా మోసే ఆ కాలంలో గట్టిగా దేవుని పిలుపు కొరకు నిలబడిన కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము వేలాది లక్షలాది ప్రజలు ప్రియులారా వారు ఐగుప్తు ఒక బానిసత్వ నుండి దేవుడు విడిపించడానికి మోసేను దేవుడు ప్రియులారా అద్భుతంగా అభిషేకించి దేవుడు బలంగా వాడుకున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని పిలుపుకు మనం లోబడినప్పుడు, దేవుని చిత్తానికి లోబడినప్పుడు, దేవుని పిలుపులో ఉన్న ప్రియులారా మనకు శోధనలు వస్తాయి. కాబట్టి డబ్బు కంటే ప్రియులారా దేవుని పిలుపు కొరకు మనం ఉండాలి. డబ్బు ఆశించుకొని ఒకవేళ దేవుని పిలుపు నుండి జారడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి డబ్బు కాదు ప్రియులారా గొప్పది, ఆస్తి కాదు గొప్పది, మనుషులకు సర్టిఫికేట్ కాదు గొప్పది, దానికి ఉంటే దేవుని పిలుపు గొప్పది అనమాట. ఇప్పుడు దేవుని పిలుపులో ప్రియులారా నిలబడాలి. కాబట్టి అదొక రిలేషన్షిప్ అనమాట. ఆకాశ భూమి సముద్రం అంతర్చైన దేవునితో ఉన్న రిలేషన్షిప్ ఆ నిబంధనలో రావాలి అనమాట. దేవుని పిలుపు ఉందన్న మనం దేవునితో ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మనం ఒక నిబంధనలో మనం ఉన్నాం అన్నమాట. ఇప్పుడు దేవునితో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. పిలుపులో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. పిలుపులో మనం ఉన్నప్పుడు మన అవసరాలు తప్పకుండా తీర్చబడతాయి. లేదు పిలుపులో ఉన్నవారు అబ్బో నా భవిష్యత్తు ఏమవుతాయని బాధపడే అవసరం లేదు. పిలుపులు ఉండే చాలు, మనకు కావాల్సిన అంత కూడా రాజు అనేది మొదటి బ్రదగుడి అప్పుడు అన్ని మీకు అనుగనపడి మనకి ఏదైతే బ్రదడానికి అవసరం అదంతా దేవుడు ఇస్తాడన్నమాట. ఇప్పుడు మన దేవుడు ఇచ్చే దేవుడు, మన దేవుడు ఇచ్చే దేవుడు, లేదు మన దేవుడు ఇచ్చే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాము తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. తండ్రి దేవుడు కాబట్టి గొప్పది తన ప్రియ కుమారుడు అనమాట. ఆ కుమారుడు అని యేసుక్రీస్తు కంటే ఇంకా గొప్పది ఏమి లేదనమాట. గొప్పవాడు కానీ గొప్పది ఏదీ లేదు. కాబట్టి తండ్రిని దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే తన ప్రియ కుమారుని నా కొరకు మన కొరకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఆ కుమారుడు ఆ యేసుక్రీస్తు ప్రియులారా తన ప్రాణం మన కొరకు పెట్టాం. అది మాత్రం కాకుండా సమాధి నుండి మొదలు తిరిగి లేచి సువార్త దర్శనం పొందిన మనలో పరిశుద్ధాత్మ వలన ప్రియులారా క్రీస్తు మనలో మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాం అన్నమాట. క్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి క్రీస్తులో ఉన్న జ్ఞానం, క్రీస్తులో బైబిల్లో రాయబడింది క్రీస్తులో ప్రియులారా సర్వ సంబంధాలు దాచబడి ఉంది అనమాట. క్రీస్తులో సర్వ సంబంధాలు దేవుని యొక్క జ్ఞానం కానీ సర్వ సంబంధాలు క్రీస్తులో ఉంది అనమాట. ఇప్పుడు క్రీస్తులో కలిగి ఉండడం, క్రీస్తువుని కలిగి ఉండడం గొప్పది. క్రీస్తు కోసం విని బ్రదర్ క్రీస్తు కొరకు ప్రియులారా బ్రతకడం చాలా గొప్పదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మోసపోవద్దు అనమాట. మోసపోవద్దు. దేవునికి స్తోత్రం. పోవద్దని కొందరు సీట్ మాటలు చెప్తారు. కాబట్టి కొలొస్సీ రాసిన పత్రికలో ప్రియులారా రాయబడింది. ఒకసారి మనం చదువుదాము. కొలొస్సీ రాసిన పత్రిక ప్రియులారా 2వ అధ్యాయము, కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఆమేన్. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా బుద్ధి జ్ఞానముల సర్వ సంబంధాలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అంటే యేసుక్రీస్తు అనమాట. అది యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ వలన మనం కలిగిన వారం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బుద్ధి జ్ఞానముల సర్వ సంబంధాలు ఆయన యందే గుప్తములై అంటే యేసుక్రీస్తులో ఉంది అనమాట. కాబట్టి ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. కాబట్టి మోసాలు స్తోత్రం. కాబట్టి మనం ఆదికాండములో మనం చూస్తున్నాము సాతాను హవ్వను మోసం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కాలంలోనే సాతాను ప్రియులారా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడనమాట. కాబట్టి దేవుని బిడ్డలు కాబట్టి ప్రియులారా మనం మోసపోవద్దు అనమాట. కాబట్టి మోసపోకుండా ఉండాలి అంటే ప్రియులారా మనం దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఉండాలి. దేవుని మాటలు నింపబడి ఉండాలి. ప్రార్థన జీవితం ఉండాలి. దేవుని స్వరం వినే స్థాయిలో ఉండాలి. కాబట్టి అన్నిటికంటే దేవుని ప్రేమించే వ్యక్తి ఉండాలి. మన ప్రాణం కంటే దేవుని ప్రేమించే వ్యక్తులుగా ఉంటే మనకు ఆత్మ వివేచన అంటే వివేచన వరం అది అధికంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి మన వివేచన కలిగిన వారుగా ప్రియులారా ఉండాలి అనమాట. మన డిసైనింగ్ స్పిరిట్ కలిగిన వారు ఉండాలి. ప్రతి విషయాన్ని ప్రియులారా మనం డిసైనింగ్ చేసుకోవాలి. అలా డిసైనింగ్ చేసుకోవాలి.
డిసైడ్ చేసుకొని ప్రియులారా ముందుకు వెళుతున్న వ్యక్తులు మోసపోలేదన్నమాట. ఇప్పుడు దేవుని చిత్తం, దేవుడు ప్రియులు కాబట్టి దేవుడు కాపాడతాడు. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చి దేవుడు కాపాడతాడు. మోసపోకుండా దేవుడు కాపాడతాడు. ప్రత్యేక దేవుని పిలుపులో ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులను మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులు దేవుని పిలుపు కొరకు నిలబడడం గొప్పది. ఇప్పుడు దేవుని పిలుపు అంటే మామూలు కాదు. ఇప్పుడు మన జీవితం ఒక్క జీవితమే. కాబట్టి ఆ జీవితం ప్రియులు దేవుని కొరకు సమర్పించుకొని బ్రతకడం చాలా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులు దేవుని చిత్తానుసరమైన మంచి నిర్ణయాలు ప్రియులారా మనం తీసుకోవాలి. అంటే దేవుని పిలుపులో మనకు ఎదిగినట్టున్న మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన అభిషేకంలో దేవుని శక్తులు అధికంగా ఇంగ్రీస్ అవుతాయి, అధికంగా బలంగా దేవుని రాజ్యం వరకు వాడబడతాయి. అనేకలు దానివల్ల మేలు పొందుతారు. దానివల్ల ప్రియులారా మన నిత్యత్వంలో కూడా గొప్ప బహుమానం తండ్రి చేత దొరుకుతుంది అన్నమాట. భూమిలో కూడా దేవుని ఉంది, పరలోకంలో కూడా దేవుని ఉంది. కాబట్టి ప్రియులారా మనం మోసే ప్రియులారా మనం చూసినట్లయితే ఐగుప్తులో ఉన్న ధనం కంటే ప్రియులారా మనం చూసిన క్రిస్తు నిమిత్తమైన నింద లేదా క్రిస్తు కొరకు శ్రమలు అనుభవించుకోవడం గొప్పదని అర్థం చేసుకొని చక్కని నిర్ణయం తీసుకొని పరిశుద్ధాత్మ వలన ప్రియులారా ముందుకు లేము. ఇలాగ మనం చూసినట్లయితే దేవుడు ఆ కాలంలో చాలా ఉన్నతమైన స్థాయికు దేవుడు కూడా ప్రియుల మోసేను కూడా నిలబెట్టామన్నమాట. ఒక సాక్ష్యం కలిగి బ్రతికామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలతో చాలా ఆమె నిందలు అవమానాలు అనుభవించిన అయినప్పుడు కూడా మన ప్రియులను మనం చూసిన ఆ కాలంలో వేలాది లక్షలాది ప్రజలకు దీవెనకరంగా మార్చబడింది అన్నమాట. వేలాది లక్షలాది ప్రజలకు దీవెనకరంగా మార్చబడాయి. ఎందుకంటే మోసే మంచి నిర్ణయం చేసుకోవడం అనమాట. దేవునితో కలిసి నిలబడామన్నమాట. ప్రభు కొరకు గట్టిగా నిలబడామన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో ప్రియులను మనం కూడా క్రిస్తు కొరకు గట్టిగా నిలబడదాం, ప్రభు కొరకు నిలబడదాం, దేవుని యొక్క పిలుపు కొరకు గట్టిగా నిలబడదాం. మిగిలిన కార్యాలంతా కూడా ప్రియుల సజీవుడైన దేవుడు చూస్తాడు, దేవుడు చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు ఫెయిత్ఫుల్ దేవుడు అనమాట. నమ్మదైన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ రాయబడింది, మనల్ని పిలిచిన వాడు, మనల్ని యేసు కొరకు ఒక సహవాసంలోనికి మనల్ని పిలిచిన తండ్రి అయిన దేవుడు నమ్మదైన దేవుడు అని. దేవుడు ఫెయిత్ఫుల్ అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని పిలుపు కొరకు నిలబెడదాం. పిలుపులో ఎదైనట్టు మంచి నిర్ణయాలు ప్రియులారా తీసుకొని అన్నదైన ప్రార్థనలు ఆరాధన వాక్యంలో మనందరూ ఎదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకందరికీ అదేగా సహాయం చేసినాక ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రత్యేక స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా దేవా మీరు పిలిచినటువంటి దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. మీ పిలుపుకు తగినట్టు బ్రదైనట్టు దేవా కృప మాకందరికీ దేవా దయచము, జ్ఞానం దయచమని ప్రార్థనిస్తున్నాం దేవా. మీ పిలుపులో అన్నదైన ఎదైనట్టు దేవా హోలీ స్పిరిట్ సహాయ దయమని ప్రార్థనిస్తున్నాం దేవా. మీ పిలుపు నుండి డైవర్ట్ కాకుండా దేవా కృప దయమని ప్రార్థనిస్తున్నాం దేవా. మంచి నిర్ణయాలు తీసుకొని దేవా మీ పిలుపులో కూడా ఎంకరేస్తున్నట్టు హోలీ స్పిరిట్ అభిషేకంలో దేవా, మీ శక్తిలో, మీ సేవలో దేవా మేము ఇంకా కూడా నూరందులో ఫలించినట్టు తండ్రి. అలాగే తండ్రి వేలాది లక్షలాది ప్రజలకు దీవెనకరంగా ఉండినట్టు తండ్రి మమ్మల్ని వేసే మీ బలమైన చేతిలో సమర్పిస్తున్నాం తండ్రి. ఎవరైనా తండ్రి సూత్రం డబ్బు కానీ ఆస్తి కానీ తండ్రి మనసులో ఒక సర్టిఫికేట్ కానీ దేవా ప్రభావ మీకంటే ఎక్కువ కోరుతున్న వారు ఉంటే వారిని విడిపించమని ప్రార్థనిస్తాం. వారిని హృదయాన్ని శుద్ధి చేయమని ప్రార్థనిస్తాం ప్రభావ. డబ్బు కంటే ఆస్తి కంటే మనుషులు ఒక మెప్పు కంటే ప్రభావ మీ నుండి మెప్పు పొందినట్టు దేవా అలాంటి కృప తండ్రి మాకందరికీ దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం ప్రభావ. మీ స్వరమైన కృప దయము, ఈ స్వరానికి లోబడి బెలా నమ్మకమైన మంచి దాసురాన్ని పిలుపు మీ నుండి పొందే కృప దేవా మాకు అందరికీ దేవా అధికంగా దయచేయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ పిలుపుకు తగినట్టు బ్రతికి ఉన్నతమైన బహుమానం దేవా యేసయ్య మీ ద్వారా మేమందరినీ పొందినట్టు కృప దయచేయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం దేవా. ఈ మీటింగ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా దీవిస్తున్నాం తండ్రి. నా రాజు ఉంది మొదటి వెదవుడు ఎప్పుడు ఆమెన్ హల్లెలూయా తండ్రి. వారు ఒక ప్రతి అవసరాలు తీరుస్తామని చెప్పినట్టు తండ్రి వారు ప్రతి అవసరాలు యేసునామములో అద్భుతంగా అది తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం దేవా. ప్రతి ప్రార్థనిస్తాం. ఆత్మలో బలపరచుము, మానసికంగా బలపరచము, హృదయంలో శాంతి ఇస్తాము, నెమ్మది దయము ప్రభావ, చక్కని ఆరోగ్యం దయము, దీర్ఘ దయము, పరిశుద్ధాత్మ ఫల వరాలతో నుభమైన ప్రార్థనిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరు దేవా నూతన అభిషేకంతో నుభము తండ్రి జీవంతో మహిమతో అదేగా తండ్రి నుంబమని ప్రార్థనిస్తున్నాం దేవా. రోజు పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని బలంగా మించి తానిస్తున్నాం, గొప్పగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. యేసునామములో నూతన దారులు తెరబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసునామములో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు
ఆమె బలంగా జరిగినాకని ప్రార్థనిస్తున్నాం ప్రభా. నీ రాజ్యం విస్తృంపబడినాకని ప్రార్థనిస్తున్నాం. నూతన వ్యక్తులను ప్రభా మీ యొక్క రాజ్యంలోనికి తీసుకొని వచ్చినట్టు ప్రభా మమ్మల్ని వాడుకోమని ప్రార్థనిస్తున్నాం ప్రభా. మీ రక్తం కింద వేస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.